ఓడిపోవటం తప్పు కాదు, కానీ ఓటమిలోనే కూర్చుండిపోవటం తప్పు. పడిపోవటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, పడ్డ దగ్గరే కూర్చోవటం తప్పు. మరేం చేయాలి? పడ్డవాడు తిరిగి లేవాలి. ఓడిపోయినవాడు ఏం చేయాలి? దేవుని శక్తి పొందుకొని దేవుని పాదాలు పట్టుకొని తిరిగి, దెబ్బ తిన్నోడు ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని కొంచెం తేరుకొని తిరిగి దెబ్బ కొట్టాలి. రానున్న దినముల్లో నీవు కూడా సాక్ష్యంతో ముందుకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పండి? నిరాశలో ఉంటారా? విసర్జిస్తారా నిరాశనే? విసర్జించు. విశ్వాసం గలవాడై పడ్డ దగ్గరే ఉండొద్దు, లే, మళ్ళా యాత్ర ప్రారంభించు. ఓటమిలోనే కూర్చోవద్దు, లే, మళ్ళీ గెలుపుకాయ అడుగులు కలుపు. నా దేవుడే నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విశ్వాసము ద్వారా వారు చేసిన త్యాగం, విశ్వాసము ద్వారా వారు పొందిన గొప్ప కార్యములు. అగ్ని బలమును చల్లార్చిరి అన్న కాడ కూడా విశ్వాస పరీక్షే. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ విశ్వాస పరీక్ష ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం కోసం వాళ్ళు చావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాణం కావాలా? నీ దేవుని యందలి విశ్వాసమే కావాలా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నా దేవుని యందలి విశ్వాసమే నాకు కావాలి, ఆయన మాట నేను వింటాను, ప్రాణం పోతే పోయింది పర్వాలే అని ఆ విశ్వాస పరీక్షలో వాళ్ళు నిలబడ్డారు. నిలబడ్డందుకు అగ్నిగుండం లేకుండా చేశాడా దేవుడు? అగ్నిగుండంలో వెయ్యకుండా ఆపాడా దేవుడు? ఆపలా, వెయ్యనిచ్చాడు. అగ్నిగుండంలో వెయ్యకుండా నెబుకద్నెజరు ద్వారా వాళ్ళని ఆపినట్టయితే మహిమ నెబుకద్నెజరుకు వచ్చేది. రాజ్యం మొత్తం నెబుకద్నెజరు దేవుడు అనేవాళ్ళు, గొప్పోడు అనేవాళ్ళు. ఇంత పని చేయబోయినోడికి ఆ మహిమ ఎందుకు ఇవ్వాలి? అందుకే వెయ్యండ్రా, నా బిడ్డలు వెయ్యండ్రా, వేయండి అని వెయ్యనిచ్చాడు. విసిరినోళ్ళు తెచ్చారు, అక్కడే విసిరబడ్డోళ్ళకి అగ్ని ఏమి చేయకుండా అగ్నికి ఆజ్ఞాపించాడు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. నీవు నా స్వాస్థ్యమే, నేను నీ సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా చెబుతారా? రెండు చేతులెత్తి. ఇప్పుడు వేసిన రాజు వెధవయ్యాడు.
వేయించిన దేవుడు ఘనుడయ్యాడు, వేయనిచ్చిన దేవుడు వేయబడిన భక్తులు. మనోడు బయట ఉండి అంటాడు, శద్రకు మేషాకు అబేద్నెగో అనువారలారా, జీవము గల దేవుని సేవకులారా, బయటకు రండి. నేనున్నట్టయితే ఆయన పిలిచేవాడిని లోపలికి. దేవునికి స్తోత్రం. నువ్వేరా మహారాజా అనేవాడిని. వస్తే వాడు చేస్తాడు, ఇక డౌట్ ఉంది. వాడు తెలివైనడు, అందుకే బయట ఉండి రాండి. రాజు రమ్మని పిలువలేదా, అదే నాలుగో వానిగా. అది వాళ్ళ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలబడింది, ఫలితంగా అగ్ని బలము చల్లారింది. వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిది. ఇదంతా దేని ద్వారా జరిగిందంట? దేవుని యందలి విశ్వాసము ద్వారా. రెండు జరిగినాయి. విశ్వాసము పరీక్షకు గురైంది, అండ్ విశ్వాసము గొప్ప ఫలాలను కూడా చూపించింది, సాధించింది. ఇదంతా ఎందులో ఉందన్నాడు? పెద్దగా చెప్పాలి. కాబట్టి విశ్వాసము మనకెంత అమూల్యమో, ఎంత శ్రేష్టమో. ఏవో అలా కూర్చున్నాడు మొండిగా, భార్య ఏమో తిడుతుంది, పాపిష్టోడా, సచ్చినోడు కాదు, బతికినోడు కాదు, దేవుడు అంటే దేవుడు. ఆ మాట ఎత్తవా, కడుపు మండిపోతుంది నాకు అనుకుంటూ వచ్చి ఉండొచ్చు మహాతల్లి. ఆయన మాత్రం ఆ బూడిదలో కూర్చొని ఆయన్నే, ఒక పక్క భార్య, మరొక పక్క ఫ్రెండ్స్, ఒక పక్క దాసదాసీలు. అంతకుముందు ఆయనకు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఆయన మీద చెతురాడుతున్నారు, చలోక్తులు విసురుతున్నారు. నా మందను కాసే కుక్కతో కూడా ఈక్వల్ గానోడు నా గురించి మాట్లాడుతున్నాడు అన్నాడు కడుపు మండి ఏవో. ఒకప్పుడు నేను వస్తుంటే గడగడ వణిగిపోయి పక్కకు జరిగినోడు, నా మందను కాసే కుక్కతో సమానుడైన వాడు కూడా ఈరోజు నా మీద మాట్లాడుతున్నాడు. వాడు దేవుడు నన్ను అలా అప్పగించాడు, ఆయనకే స్తోత్రం. అన్నాడు, శోధనలో ఉన్నానో, విశ్వాస పరీక్షలో ఉన్నానో, మహోన్నతుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను పాస్ అయిన తర్వాత చెబుతా ఒక్కొక్కటి సంగతి. ఇది నాకు ఎగ్జామ్ పీరియడ్, పరీక్షాకాలం. మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీరు వేయాల్సిన డ్యాన్సులన్నీ వేయండి. నన్ను ఇంతే ఉంచడుగా. నేను బంగారం కాస్త మురికున్నట్టుంది, కొలిమిలో పెట్టాడు. అది వదిలిన తర్వాత శుద్ధ సువర్ణం అవుతా, అప్పుడు తేజరిల్లుతా. అప్పుడు దాకా నవ్వండి, తర్వాత నన్ను చూసి బతుకంత ఏడవాలిగా. అవునా? ఇప్పుడు కూడా నిన్ను చూసి కొంతమంది నవ్వుతుంటారు, తేలిగ్గా మాట్లాడుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఆడి బతుకు అట్ట అయిపోయింది, ఆ బతుకు ఇట్ట అయిపోయింది అని అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం. నువ్వు వస్తున్నా పోతున్నా హే అంటుంటారు. అనని వాళ్ళు హి అనగా నేను ఇంటికి పోయి అనవాగు, అది దరిద్రం. లోపల పోయి నవ్వుకో, స్తోత్రం. వాళ్ళు హి అంటున్నా కూడా నవ్వుతానే పో. నేను చూసి నవ్విన వాళ్ళు నవ్వుకుంటూ అవతలకి పోతే మనం నవ్వుతున్నామని సిగ్గు కూడా ఉండదు వీడికి. అసలు ఎట్లా నవ్వుతా తిరుగుతున్నాడు రా అని అనని. ఎగతాళి చెయ్యని, హేళన చెయ్యని, తృణీకరించని, నిందించని. రేపు నా తండ్రి నీ తలనెత్తినప్పుడు బతుకంతా నిన్ను చూసి ఏడవాలిగా. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు.
కారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకరే తన పొందిన యాతన దేవుడి మరచునా. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారో? ఎంతమంది నవ్వుతున్నారో? ఎంతమంది ఏడుస్తున్నారు? ఏడుస్తారా నవ్వుతారా? నవ్వేవాళ్ళని చూసి ఏడవాకండి. నవ్వేవాళ్ళని చూసి మీరు కూడా చిరునవ్వు నవ్వుకోండి. నవ్వండిరా, నవ్వండి. రేపు లైఫ్ అంతా ఏడవాలి. నన్ను చూసినప్పుడల్లా ఏడవాలి. మీరు నవ్వండి. ఈ నవ్వులు మీకు తాత్కాలికం, నా నవ్వులు నాకు స్థిరం. ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. అయినా మనకు ఈ దేవుడు చేసినా చేయకపోయినా ఏందంట, మనకి ఏసై సరిపోడా? ఏంది ఇప్పుడు మనకు ఘనత రావాలా? ఏంది అందరి ముందు మనమే హడావుడి కావాలా? ఆయనకి ఇష్టమైతే అది ఆయన చేస్తాడు. మనం గొప్ప చేసుకోవద్దు. పైన చూడండి, ఎవరు చేయాలి? అది చూసి మనకు ఆగదు. దేవునికి స్తోత్రం. అది చూసి మనకు ఆగదు. ఉదారం మనల్ని మనమే గొప్ప చేసుకోవడానికి ట్రై చేస్తాం, తప్పు. మనల్ని మనమే ఘనపరచుకోవడానికి ట్రై చేస్తాం, తప్పు. నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. అది ఆయన మురిపెంతో, ఆయన ఇష్టంతో, ఆయన అభిలాషతో, ఆయన ప్రేమతో ఆయన ఏదో చేసుకుంటాడు నీకు. నువ్వు ఒకటే దృష్టి. ఇవన్నీ తీసేయ్యా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. నీవేగా. అంటే ఏం మాట అండి అది? ఏం మాట, ఏం పాట? నువ్వు ఎప్పుడు అయ్యా నన్ను ఎప్పుడు గొప్ప చేస్తావయ్యా, నన్ను ఎప్పుడు హెచ్చిస్తావయ్యా అని అడగవాకయ్యా, నీకు దండం పెడతా. ఆల్రెడీ నువ్వు హెచ్చింపబడే ఉన్నావు, నీకు అర్థం కాల. అది ఆల్రెడీ నువ్వు ఘనపరచబడే ఉన్నావు. పిచ్చిదానా, నీకు అర్థం కాల. నీ ఘనత ఇక్కడ మనుషులు ఏదో పట్టించుకోలేదు అనుకుంటున్నావు. దూతలు మాట్లాడుకుంటున్నారు నీ గురించి. ఈ లోకములో ఘనులెవ్వరికి లేని భాగ్యము, గొప్ప అనుకున్న వారెవ్వరికి లేని భాగ్యము ఆయన రెక్కల నీడలో, ఆయన దివ్య సముఖంలో, ఆయన పరిశుద్ధులతో నిలిచావంటే అది సామాన్యమైన ఘనత కాదు. ఈ జీవితానికి సరిపోయిన ఘనత అది. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. అసలు యేసయ్యకి మించిన కిరీటం ఏంది నీకు? నాకు అర్థం కాదు. సరిగ్గా అర్థం చేసుకున్నోడికి యేసయ్యకి మించిన బహుమానం లేదు, యేసయ్యకి మించిన కిరీటం లేదు, యేసయ్యకి మించిన ఘనత లేదు, యేసయ్యకి మించిన గొప్ప లేదు. ఆయన దొరకటమే మన గొప్ప. ఆయన మన వాడు అవటమే మన ఘనత. ఇక్కడ ఎవరన్నా గనులుంటే ముష్టి, ఇక్కడ మనుషులు
ఒక పట్టణం వాళ్ళో, ఒక రాష్ట్రం వాళ్ళో, ముష్టి ఒక దేశం వాళ్ళు మాట్లాడుకుంటానేమో. మన గురించి కోటాను కోట్ల ప్రపంచాలకు పరిచయం చేసినాడు. మన పౌరత్వం పరలోకమందున్నది. ముఖ్యమంత్రి గారు ఫలానా వ్యక్తి అని నువ్వు మాట్లాడితే నీకు గొప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫలానా వ్యక్తి అని నీ పేరు ఎత్తితే నీ గొప్ప? ముఖ్యమంత్రి గారు నీ పేరు ఎత్తితే నీ గొప్ప. ప్రధాని గారు నీ పేరు ఎత్తితే, అంత పెద్ద ప్రధాని, దేశ నాయకుడు, ఆయన పేరు ఎత్తాడు, ఆమె పేరు ఎత్తాడు, ఘనత. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి వ్యక్తులు ఎందరైతే నా ప్రభుతో ఈక్వల్ అవుతారు? భూరాజులందరిపైన రాజులు ఉంటే ఆ రాజులకు, చక్రవర్తులకు అందరికీ పైన రారాజు యేసు. అబ్బాయి, ఆ యేసయ్య హృదయంలో నీకు స్థానం ఉందోయ్, నీకు దిగులెందుకు? అమ్మాయి, ఆయన గుండెల్లో నీకు స్థానం ఉందిరా తల్లి, నీకు దిగులెందుకు? అందుకే నువ్వు బంగారం అని పాడుకున్నా. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, ఎలికలెన్ని తిరిగిన గాని బంగారు కోవెల. 100 వంకర్లు ఉన్నా సరే మార్కెట్కి తీసుకెళ్ళు, దాని రేట్ అదే. మారిద్దా? ఏమయ్యా ఇన్ని వంకర్లు ఉంది, బంగారం తెచ్చావంటే అదేం పట్టించుకోడు. మేలిమా కాదా? మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా? ప్రభు నిన్ను వీడేనా? అనుకున్నావా నిన్ను నీవే హీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావమ్మ అయ్యా అమ్మ యేసుకు అంతగా. ఏమంటావు? ఏమంటావు? ఒప్పుకుంటావా? మరి గొప్ప కావాలా నీకు? మరి వాగ్దానం చూడగానే అమ్మాయి ఇక్కడి నుంచి గొప్ప చేస్తాడంట అనిపించాలా నీకు? నాకే అనిపించింది, అప్పుడు నీకు అనిపించుతాయి? నిజం చెప్పు. అంత పెద్ద వాగ్దానం అడగ, ఇది మొదలుకొని నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టు, ఏదో మలుపు తిరగబోతుంది, స్టార్ మారబోతుంది. ఇప్పుడు నీకు గొప్ప ఏందమ్మా? యేసు నీ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అప్పుడే నీకు గొప్ప స్టార్ట్ అయింది. కాబట్టి ధైర్యంగా ప్రభువుకి చెప్పు, ఘనత, గొప్ప, వాళ్ళు నవ్వేరు, లేడీసరి అన్నీ కాదయా, నాకు నువ్వు చాలు. లేదు నాన్న నిన్ను గనపరచాలరా నేను అన్నాడు అనుకో, అది నీ ఇష్టం. గనపరుచుకుంటే గనపరుచుకో, నాకైతే నిన్ను గనపరుచుకోవటం ఇష్టం. లేదమ్మా నిన్ను అవమానపరిచారా తల్లి, వారి ముందు నిన్ను గనపరచాలమ్మా నేను, ఏమో అది నీ ఇష్టం. నాకైతే నిన్ను ఘనపరుచుకోవటంలోనే తృప్తి ఉంది. నిన్ను మహిమపరుచుకోవటంలో, నిన్ను కీర్తించుకోవటంలో, నిన్ను ఆరాధించుకోవటంలో, నీ నామాన్ని ఊరేగించుటలో, నిన్ను ఆరాధించుటలోనే నాకు తృప్తి ఉందా? అది నీ ముచ్చట. నీ బిడ్డగా నన్ను తీసుకున్నావు కనుక, నీ రక్తంతో నన్ను కడుక్కున్నావు కనుక, నీ ప్రాణం పెట్టి నన్ను కన్నావు గనుక, నన్ను కొన్నావు గనుక, నీ ముద్దు నీ మురిపి నాన్న నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేసుకో. నేనైతే వాటిని చూడట్లేదయ్యా. నేను నిన్ను సంతోషపెట్టాలి, నీ మహిమను వెతకాలి, నిన్నే ఘనపరుచుకోవాలి, నీ నామమే గొప్ప చేయబడాలి. యేసయ్యా నీ నామమే గొప్ప చేయబడాలి, నీ నామమే కీర్తించబడాలి, నీ నామమే మహిమపరచబడాలి. నా విషయం నీ ఇష్టం. నువ్వు నన్ను గొప్ప చేసిన స్తోత్రం, ఘనహీనంగా ఉంచిన నీకే స్తోత్రం.
ఎందుకంటే ఎంతమంది, ఎన్ని కోట్ల మంది మనుషులైతే నీ ఒక్కడితో సాటొస్తారయ్యా? నీతో సమమెవరు, నీలా ప్రేమి నీలా యేసయ్యా, నీలా పాపి. ఏమండి, నాకేమో తలకాయ నిండా పాటలే. అయ్యేం వస్తా ఉంటాయి. సరే, ఫైనల్గా ఒక్కడు వాడి యేసయ్య మనసు ఎంతమంది మనుషులతో సమానం అయింది చెప్పండి? అవునా? కోట్ల మంది మనుషులతో యేసయ్యతో ఈక్వల్ అవుతారు అంతమంది మనసుల్లో నీకు చోటు ఉన్నా లేకపోయినా ఒకటి, యేసయ్య మనసులో నీకు చోటు ఉంటే చాలు. అందుకే నేను మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో, ఇంకా నాకేం కావాలయా? ఏమంటారు మీరు? మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించ ఈ భాగ్యము. కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తోలిరాలిపోయే బ్రతుకు. తిరిగేనని కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తోలిరాలిపోయే బ్రతుకు. ఇంత మనకు తిరిగే. ఏమండి, ఇప్పుడు చెప్పండి, గొప్ప కావాలా మీరు? ఘనత కావాలా మీకు? మనుషుల మనసులో చోటు కావాలా? మరి ఎందుకు ఎవరు నన్ను ప్రేమించాలని ఏడుస్తా? ఎవరు పట్టించుకోవట్లేదని ఎందుకు ఏడుస్తావు? ఎవరో ఏదో అన్నారని ఏదో అయిపోవాలని ఎందుకు అనుకుంటావు? ఇది వెరితనం కదా. ఎంతమంది అయితే యేసయ్యతో సాటి వస్తారు? ఆయన హృదయంలో నీ స్థానం సుస్థిరం. ఆయన హృదయంలో, ఆయన మంచి మనసులో నీకు చోటు ఉంది. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంది. ఆయన బిడ్డవి నువ్వు, ఆయన కొడుకువి, కూతురువి. ఎంత ప్రేమ అంటే నీకోసం చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయి తిరిగి లేచాడు ఆయన నీకోసం. అంత ప్రేమ. కాబట్టి ప్రభువా నువ్వు చాలనైనా నాకు అని మహింపరచుకో. ఇక ఆయన ఇష్టం. ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన ఏదో నువ్వంటే నాకు ఇష్టమమ్మా, నిన్ను కనపరుచుకుంటానంటే నీ ఇష్టం. నేనైతే దానికి వెళ్ళి చూడట్లేదు అనే అనాళ్ళు. ఎన్ని మలుపులు తిప్పి నిన్నెంత ఎత్తుగా దేవుడు తీసుకెళ్ళినా, దేవా నాకు నువ్వే గొప్ప, నా గొప్ప కాదు, నాకు నీ మహిమే కావాలి, నీ ఘనతే కావాలి అనే డైలాగ్ వదలొద్దు. ఇక ఆయనకి ఇష్టమై కనపరుచుకుంటే స్తోత్రం. అందుకు చెప్తున్నాను, నవ్వేవాళ్ళ నవ్వని. నాయన కోపం వచ్చిందంటే ఒక్క మలుపట్ట తిప్పాడంటే అప్పటిదాకా ఇలా పైకి వెళ్ళిన ఈ షేపు నవ్వేవాడికి ఎట్టెళ్ళిద్ది, ఏడిసేవాడికి ఇది కిందకు వచ్చింది. అట్ట అయిపోయింది. విశ్వాసము ద్వారా వాళ్ళందరూ అన్నీ చేశారు అన్నాడు. వరుసగా చెప్పాడు. నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానము పొందారు, సింహాల నోళ్ళు మూశారు, అగ్నిబలములు చల్లార్చారు, ఖడ్గధార తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలం పొందారట, యుద్ధములో పరాక్రమశాలుల ఎంత విశ్వాసము ద్వారానే
అన్యజనుల సేనలను పారదోలి వారి మీద గెలిచి నిలిచారు. ఇదంతా విశ్వాసము ద్వారా సాధించారు. ఇంతకీ ఈ విశ్వాసం ఎంత కీలకమో మీకు అర్థమైందా? రైట్. ఇదంతా దేవుని దగ్గరే ఉంది, ఈ శక్తి అంతా. అయితే దేవుని దగ్గర ఉన్న ఈ కార్యాలన్నిటికి కావలసినటువంటి జ్ఞానము, బలము, శౌర్యము, శక్తి, ఇదంతా మనం స్వతంత్రించుకోవటానికి విశ్వాసమే ఆధారము. ఇప్పుడు నేను కమ్మని పాట పాడాను, విన్నారు మీరు. చెవిటివాడు వింటాడా? నేను నిజంగా పాడానా లేదా? ఇంకా 100 పాటలైనా పాడతాను అనుకుందాం. పాడాలి, ఇప్పుడు ఓపిక లేదు. పాడాను అనుకుందాం. 100 పాడినా సరే చెవిటి వాడికి అవి ఉన్నాయా? పెద్దగా చెప్పండి. అలాగా నేను పాడలేదా? ఎవరు స్వతంత్రించుకున్నారు? చెవులు ఉన్నవాళ్ళు స్వతంత్రించుకున్నారు. చెవులు లేనివాడు 100 కాదు 1000 పాడినా స్వతంత్రించుకోలేడు. ఎందుకంటే వాడు స్వీకరించడానికి అవసరమైన చెవి వానికి లేనందున ఈ శ్రేష్టమైనవి వాడు స్వతంత్రించుకోలేడు. అలాగని పాటలు నా యొద్ద లేవా? దేవుని మాటలు నా యొద్ద లేవా? ఉన్నాయి. కానీ వినేదానికి వాడి దగ్గర ఏం లేదు. ఒకవేళ చెవి ఉంటే చెవి ద్వారా వాడు వాటిని తీసుకోగలుగుతాడు. అలాగే నీకు, నాకు, మనకి, మన వారికి కావలసిన సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఎవరు స్వతంత్రించుకుంటారు? విశ్వాసము అనే చెవి, విశ్వాసము అనే కన్ను, విశ్వాసము అనే చెయ్యి ఉన్నవారు స్వతంత్రించుకుంటారు. దేవుని దగ్గర శక్తి ఉంది, దేవుని దగ్గర బలం ఉంది, దేవుని దగ్గర జ్ఞానం ఉంది, దేవుని దగ్గర ఐడియాలజీ ఉంది. నీ ఇహ పర 2 జీవితాలకు కావలసినటువంటి కృపంతా దేవుని దగ్గర ఉంది. ఉందా లేదా? కానీ ఎవరు పొందుకుంటారు? విశ్వాసం గలవారే పొందుకుంటారు. విశ్వాసం లేనోడు దేవుడి దగ్గర లేవనుకుంటాడు. పాపం దేవుడు పేదవాళ్ళారా, దేవుడిని ఆడ కష్టపడదాం అనుకుంటాడు. దరిద్రం వీడిది, దేవుంది కాదు. విశ్వాసం గలవానికి దేవుని యొద్ద అన్నీ దొరుకుతాయి. విశ్వాసం లేని వానికి దేవుని యొద్ద ఏమీ దొరకవు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 5-6 వచనాలు ఒక్కసారి చూడండి బైబిల్ తీసి. ఇక నేను ముగిస్తున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దొరకదు. ఎందుకంటే విశ్వాసము లేదు, సందేహం ఉంది. హెబ్రీ పత్రిక ఇదే 11:5-6 వచనాల్లో అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు మొదట ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను గదా. అయ్యా, దేవుని దగ్గర ఫలం పొందాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతికే వాళ్ళకి ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. ఆ విశ్వాసం లేకపోతే ఎలా? కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 11 ఏం చూపిస్తుందంటే, విశ్వాసము అనే కన్ను, విశ్వాసము అనే చెవి, విశ్వాసము అనే చెయ్యి, అట్లా విశ్వాసం అనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండింటిని చూపిస్తుంది. దీని స్పెషల్ అది. అర్థమైందా? విశ్వాసాన్ని మనకు సరిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అధ్యాయం ఇది. ఇంత మీలో ఎంతమందికి అర్థమైందో. వెనక నేను ఒక చక్కని చిత్రాన్ని గీశాను అనుకోండి. ఆ చిత్రం కళ్ళున్నోళ్ళకి దొరికిద్ది, కళ్ళు లేనివాడికి ఎంత అందమైన బొమ్మ గీసినా సరే కన్నులు లేనివాడు దాన్ని పొందలేడు. విశ్వాసం అనే చూపు లేకపోతే నీకంతా చీకటే. కానీ విశ్వాసం అనే చూపు నీకుంటే దేవుని దగ్గర అన్నీ కనపడతాయి నీకు. కీర్తనాకారుడు అన్నాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు,
నీ కుడి చేతిలో అబ్బా నాకు కావలసినవన్నీ కూడా నీ పాదాల దగ్గరే ఉన్నాయి తండ్రి అని భక్తుడు అన్నాడు. చూశారు, అబ్రహాము విశ్వాసముతో పునాదులు గల పట్టణాన్ని చూశాట. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా చూశారు. ఈ విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, ఈ ఒక్క ముక్క కూడా వినండి, వేస్ట్ ఏం కాదు. విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, అన్ని అడుగులు నేతిలోనే పడవండి. కొన్ని అడుగులు అగ్నిలో కూడా పడతాయండి. సర్రుమని కాలినట్టు ఉంటుందండి. కాలినా కూడా అడుగు వెనక్కి తీయకూడదండి, ముందుకు సాగిపోవాలండి. విశ్వాస యాత్రలో రెండు ఉంటాయండి. అర్థమైందని నేను చెప్పింది? కొంతమంది కొన్ని ప్రతికూలతలు ఎదురుగారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే విశ్వాసం గొప్పదా కాదా? ఎంతమంది చెబుతారు? చాలా గొప్పది. కానీ ఏం చేసింది ఆ విశ్వాసం? ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని పాపం విశ్వాసము గలవాడై ఒక్కడిని చంపి ఇసుకలో బూడిచిపెట్టాడు. ఏమైంది? పరారవ్వాల్సి వచ్చింది. ప్రజలందరినీ విమోచిద్దాం అనుకుంటే, రక్షిద్దాం అనుకున్నోళ్లే ఆయన శిక్షకు అప్పచెప్పారు. వాళ్ళ కోసం మర్డర్ చేస్తే, ఎవరి కోసం? వాళ్ళ కోసం మర్డర్ చేస్తే వాళ్ళే పట్టించారు. ఊరే వెళ్ళ పిచ్చి తెగలేయ్యా, ఇదేం వ్యవహారం రా, బతికిద్దామన్నా చంపేటట్టున్నారు వీళ్ళు అనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పుడు విశ్వాసం పరీక్షలోకి వెళ్ళిపోయింది. పోయినోడు ఎక్కడున్నాడండి? 40 ఏళ్ళు ఆగిపోయాడండి. 40 ఏళ్ళు పాపం ఏ ఫలము లేదు. సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. శుభ్రంగా మోసే ప్లేస్లో మనం కానీ ఉన్నట్టయితే, మిథ్యానులో 4 ఎకరాల పొలం కొనుక్కునేవాళ్ళం, కనీసం 2 ఇళ్ళు కట్టుకునేవాళ్ళం. ఈ 40 ఏళ్లలో కనీసం ఒక 500-600 గొర్రెలన్నా లైన్ చేసుకునేవాళ్ళం. మోసే ప్లేస్లో మనం ఉంటే ఒక 1000 మంది అయినా, ఒక 1000 గొర్రెలైనా 40 ఏళ్ళు, మరి సుదీర్ఘ కాలం. వేలాది గొర్రెలు సంపాదించుకునే వాళ్ళం, ఎకరాల పొలం సంపాదించుకునే వాళ్ళం. ఎందుకు? మన మైండ్ అట్టే కదా. భార్యకి బాగా ఒంటి నిండా బంగారం, ఇవన్నీ నడిచాయి. పోయినప్పుడు ఏందయ్యా ఇట్లా చేశావు, ఏదో చేస్తావు, నన్ను ఏదో వాడుకుంటావు అనుకుంటే నన్నేందయ్యా ఒట్టిగా చేసి కూర్చోబెట్టావు, ఏందయ్యా? ఇంక అట్టయితే నీ చిత్తం కాదేమోలే, అట్టయితే ఇక సంపాదన సంగతే చూసుకుంటాం. మరి ఎట్లా? భార్య పిల్లల్ని ఇచ్చావుగా, వాళ్ళకి భవిష్యత్తు చూడాలిగా అని ఆ ప్రజల భవిష్యత్తు వదిలిపెట్టి భార్య బిడ్డల భవిష్యత్తుకి వెళ్ళి భయపడేది వ్యవహారం. కానీ మోషే అట్టంటోడు కాదండోయ్, అది మొండి విశ్వాసం. ఏం విశ్వాసం అది? జలములలో వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి, వదిలే మళ్ళీ పెందలాడు. అది మొండి విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. వామ్మో, 40 ఏళ్ళు. నీకు తెలుసా, ఒక గొర్రెను సంపాదించలా, ఒక ఇల్లు కట్టలా, ఒక ఎకరం పొలం కూడా కొనలా, సిపోరాకి ఏమీ దిగేలా. 40 ఏళ్ళు అండి. మామ ఎన్ని తిట్టుంటాడో, సిపోరా ఎంత చులకనగా మాట్లాడి ఉంటుందో. ఒకవేళ బామర్దులు ఉంటే ఎంత అవమానంగా మాట్లాడి ఉండేవాళ్ళు, మరదళ్ళు ఉంటే ఎన్ని రకాలుగా అనుకునేవాళ్ళు. చాలామందిని చూసాం, కానీ మా బావ అంత ఎదవ ఇంకొకళ్ళు లేడు అనుకునేవాళ్ళేమో. ఈరోజు కొంతమంది నిన్ను అంటున్నట్టు. చాలామంది మగాళ్ళు ఉన్నారు, కానీ నీ అంత ఎదవ కూడా లేడండి. అండోయ్ ఏమండి, మళ్ళీ అండి, స్తోత్రం. నానా, చాలామంది తండ్రులు ఉన్నారు కానీ నానా నీలాంటి ఎదవ ఎవడు లేడు నానా. వాళ్ళు పిల్లలకి లైఫ్ ఇచ్చారు నానా, సంపాదించారు, మాకేమి ఇచ్చావు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఎవరమై పిల్లలు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, బావమరుదులు లెక్క చేయరు, మరదళ్ళు లెక్క చేయరు, అత్త మామలు అసలే లెక్క చేయరు.
ఉన్నాడులే పనికి మనలాడు. ఏమండి మీ అల్లుడు ఏం చేస్తాడు, తోలకపోయాడు, మాయే కాస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇన్నే ఉంది, బతుకంతా అంతే ఇదయ్యేటట్టున్నాడులే. ఇంత ఆశోదడు అనుకోలే, ఇంత తిక్కలోడు అనుకోలే. ఏం చేద్దాం, కర్మ ఆ సిప్పోరా మోకానట్టు రాసి ఉంది. ఈ తిక్కలోడు భర్తగా దొరికాడు. 40 ఏళ్ళుగా ఏది ఆలోచించాడు, ఏదో శూన్యంలో ఉంటాడు, ఏదో ధ్యాసలో ఉంటాడు. తిట్టినా పట్టించుకోడు, నలుగురు నవ్విపోతున్నారే వస్తున్నారే అని ఏం పట్టించుకోడు. 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకోడు, 4 డబ్బులు వెనకేసుకుందాం అనుకోడు, ముందేసుకుందాం పైన. ఇవన్నీ చెబుతుంటే ఎక్కడో ఎవరికో తగులుతుంటుంది కదా. ఎంతమంది తగులుతుంది పాపం. ఈ మాటలు పడ్డారు మీరు కదా. ఏం పర్లా, ఆగండి, ఒక మలుపు ఉంటుందిలే, ఆగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతమంది చేత అనిపించుకోకపోయినా కనీసం ఒక్కళ్ళ చేత, సరే ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరు అనకపోయినా, వీధిలో వాడైనా, ఫ్రెండ్ చేత అయినా బాగుంది. ఏం పట్టించుకోడు. ఎందుకో తెలుసా? విశ్వాసం. ఏ ప్రజల కోసం సింహాసనాన్ని కూడా వదిలిపెట్టానో, ఏ ప్రజల కోసం ఐగుప్తు సకల భోగభాగ్యాలను విసర్జించానో, ఆ ప్రజలను విడిపించినప్పుడు, వాళ్ళు నా ప్రజలు బానిసలుగానే బతుకుతున్నప్పుడు, వాళ్ళు పరదేశములో బానిస బతుకుతున్నప్పుడు, నాకు మాత్రం సొంత ఇల్లు ఎందుకు, నాకు సొంత మందెందుకు, నాకు భోగాలు ఎందుకు? త్యాగం. సింహాసనాన్నే వదిలేసినోడిని. ఏంది మోషే అంటే? ఎవడికి తెలుసు మోషే గురించి? కర్ర తీసుకొని ఉస్సు అనుకుంటా పోతుంటే, హే మోషే ఏం చేస్తున్నావు, అందరూ ఎగతాళి చేసేవాళ్ళే. వాళ్ళు హేళనగా మాట్లాడి తృణీకరిస్తున్నవాడు త్యాగం విశ్వాసాన్ని బట్టి చేయకపోతే ఎవరో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని రాజ్యములన్నిటినీ ఏలే రాజాయన. ఆయన్ని అపహాస్యం చేసే వెధవలకు తెలియదుగా ఇది. దేవుడు మనల్ని దీనులుగా ఉంచినప్పుడు ఇంటో చల్లనోడు కూడా మాట్లాడుతుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. అప్పచెప్పాడు, స్తోత్రం అనుకోవటమే. విలువలు ఎరగకుండా మాట్లాడతారు. కానీ ఆ మోషే ఏ స్థాయి వ్యక్తి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి? ఆయన కాలుతో తన్ని అవతలకు వచ్చింది ఏంది? ఐగుప్తు అగ్రరాజ్యము దాని యొక్క సింహాసనాన్ని కాలితో తన్ని దిగాడు కిందకి. నాకొద్దు సింహాసనం. ఒకరోజు వచ్చింది, దేవుడు దర్శించాడు. సుదీర్ఘ నిరీక్షణ, విశ్వాసం. ఎంత అగ్ని పరీక్ష. లైఫ్ అంతా అయిపోయింది. 40 ఏళ్ల కాలం. ఈ మోషే లైఫ్ మొత్తం 3 40లు, 2 40లు అయిపోయినాయి. అప్పుడు దర్శించాడు, పిలిచాడు, రా, ఇక సమయం ఆసన్నమైంది, రా. ఆ ప్రజలు ఆ బంధకాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నా ప్రజల్ని విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, రా వెళ్ళు అని మోషేని పంపిస్తే, అదే గొర్రెలు కాసే కర్ర తీసుకొని ఇక ఆ మందను వదిలిపెట్టి అడ్డుపడ్డాడు. ఇక అక్కడికి వెళ్ళి ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఆ రాజు ఫరోని దేవుని శక్తితో ఒక ఆట ఆడిస్తుంటే, నాకు తెలిసి మిద్యాన్లో తెలియకుండా ఉంటుందంటావా? ఫరో గడగడలాడుతున్నాడు. ఫరోకి రోజు ముచ్చెమటలు పడుతున్నాయి. వాడి పని తుడుచుకోవటమే అయింది. ఎవర్రా? మోషే. ఏది ఇత్రో వాళ్ళ అల్లుడు ఆ గొర్రెలు కాసుకుంటా ఏదో శూన్యంలో చూసుకుంటా పోయే అతనికి అంత సీనా? అంత సీన్ ఏంది, ఇంకా అంత సీన్ అయినా వచ్చిందిరా. చివరికి ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొస్తే లక్షల మంది కాల్బలం.
చివరికి ఏ గతి పట్టిందంటే మామయ్య అల్లుడిని పలకరీయటానికి సాయంత్రం పట్టింది. పొద్దున పోతే సాయంత్రం దాకా పట్టింది అల్లుడిని పలకరీయటానికి. ఈ గుంపులేందిరా, ఏందిరా, వాడు మా అల్లుడు రా అని పోయినా సరే బానిస్తారా? వాడు అంటున్నావు ఏంది? పిల్లనిచ్చానయ్యా. ఆ పిల్లనిస్తే మా మోషన్ వాడు వీడు అంటున్నావు ఏంది? వీడెవడ పట్టుకొని పక్క తీసుకెళ్ళాడు. ఆ సిప్పోరా మా అమ్మాయిరా నాయన, ఆమె భర్త మోసే. సిప్పోరా తండ్రి గారా మీరు? ఏమనుకోవద్దు రండి. మోషే గారు మామగారా? అయ్యా, మావాడు ఎప్పుడు శూన్యంలో చూస్తే గొర్రెలకు పోవటం తప్ప రూపాయి సంపాదించడం తెలియదు, కాస్త తెలివిగా కూడా ఉన్నట్టు కనపడలేదు. ఇంత గొప్ప మేధావి ఎప్పుడయ్యాడయ్యా? మీ ముందు పిచ్చోళ్ళ కనపడ్డదే మీ పిచ్చితనం. మొదటి నుంచి ఆయన మేధావే, మొదటి నుంచి ఆయన విశ్వాస వీరుడే, మొదటి నుంచి ప్రార్థనా యోధుడే, మొదటి నుంచి దేవుని ప్రజలను బంధ విముక్తుల్ని చేయాలని రోషము కలిగిన వాడే, మొదటి నుంచి దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నాడు. కానీ మరి దేనిని కూడా లక్ష్య పెట్టని వాడు. వెండి బంగారాలు, ధన కనక వస్తు వాహనాలు, సింహాసనాలు, ఇవన్నీ నా ప్రభుతో సాటి వస్తాయా? సుప్రీం నా దేవుడు ఆయన చాలు నాకు. హల్లెలూయా. ఏమర్థమయ్యాడు మోషే వాళ్ళకి? ఈరోజు బిడ్డ నువ్వు అర్థం కాకపోవచ్చు కొంతమందికి. అర్థమయ్యనాడు నోళ్ళు ఎల్లబెడతారు. నాయన అమ్మ కలత చెందొద్దు. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, ఎంత సుదీర్ఘ నిరీక్షణ. నా దేవుడు దర్శించిన దాకా ఓపిక పడతా, నా దేవుడు నా ఎడల జోక్యం చేసుకున్న దాకా నిరీక్షిస్తా. ఎంతకాలం కూర్చోబెడతాడో కూర్చుంటా, ఎంతకాలం నిందల పాలు చేస్తాడో అనుభవిస్తా, ఎంతకాలం శ్రమ కొలిమిలో ఉంచుతాడో ఆయన చిత్తం. నిరీక్షిస్తా, ఎదురు చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతున్నా, సుదీర్ఘకాలం అబ్రహాముని పరీక్షించి ఒక దశలో దర్శించాడు. సుదీర్ఘకాలం మోషేని పరీక్షించి ఒక దశలో దర్శించాడు. సుదీర్ఘకాలం ఏబును పరీక్షించి ఒక దశలో దర్శించాడు. అయితే తన కొరకు ఎదురు చూసిన భక్తుల్ని దాటిపోలేదు నా దేవుడు. ఆయన కోసం ఎదురు చూస్తున్న నన్ను కూడా దాటిపోడో. ఆయన నా దాకా వచ్చిన దాకా ఎదురు చూస్తా, ఆయన నా కోసం కదిలిన దాకా ఎదురు చూస్తా. నేను మాత్రం నా ప్రభు మీద విశ్వాసం కోల్పోను, సమస్తము పోయి ఆయన వదిలిపెట్టను. ఇంతమందిని దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు అనే పట్టుబట్టి ఉండు. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, తన కోసం ఎదురు చూసేవారిని దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడు నన్ను దాటిపోకంటే ఆగాడా లేదా? బాగు చేశాడా లేదా? దాటిపోడు. శాలేమన్న ఈ జనాలకు తట్టుకోలేక దాటిపోతాడేమో, పరారవుతాడేమో. ఎందుకంటే దొరికితే ఇంక అయిపోయినట్టే అని తప్పించుకుంటాడు. ఆయన దాటిపోడు. చివరిలో ఒక్క మాట, విశ్వాసం ఇంత బలీయమైంది, ఇంత శక్తివంతమైంది అయి ఉంటే, అలాంటి విశ్వాసాన్ని కలిగిన మోషే సుదీర్ఘకాలం అనుభవించిన తరువాత చివరికి లైన్లోకి వస్తే అంత ధన్యత దొరికింది మోషేకి. ఎంత సిగ్గుపడి ఉంటాడు ఇత్రో, ఎంత సిగ్గుపడి ఉంటారు మిద్యానోళ్ళు, ఎంత సిగ్గుపడి ఉంటుంది సిపోరా. ఏమండి, మిమ్మల్ని ఇంత ఘనంగా దేవుడు సిద్ధపరిచాడని అస్సలు అనుకోలేదు నేను. చాలా తృణీకారంగా మాట్లాడానంటే నాకు తెలిసి సిపోరాని దగ్గర తీసుకొని ఉంటాడు. సిపోరా, చాలాసార్లు అడిగావు కానీ పిచ్చోళ్ళ నేను యాక్ట్ చేశాను, నీ ముందు పిచ్చోళ్ళ ప్రవర్తించాను సిపోరా. అయినా నువ్వు తెలిసి ఇలా చేసావా? తెలియదు కదా, బాధపడుకో. అది నేను ఎవరికి ఎందుకు చెప్పలేదంటే సిపోరా, అది నా దేవునికి నాకు చెందిన విషయం, నేను ఆయనతోనే తెలుసుకోవాలి. ఆ తేలిందాకా నేను ఎవరు చెప్పకూడదని అట్టాగాను. ఈరోజు ఆ సమయం వచ్చింది. నా దేవుడు ఆయన ఎందో చూపించాడు, నా తలనెత్తాడు, నాకు శాశ్వత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇన్నాళ్ళ నా నిరీక్షణ
నా ఎదురు చూపు ఫలించింది. అదిగో నా ప్రజలు బంధ విముక్తులయ్యారు. ఈ ప్రజల కోసమే ఆ గొర్రె మందను చూసినప్పుడు అలా ప్రజలే నా కళ్ళ ముందున్నారు. అందుకే మంచి వస్త్రం కట్టుకోలేకపోయాను, నిలవరమైన నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను, కడుపు నిండా తినలేకపోయాను, కంటి నిండా నిద్రపోలేకపోయాను. సిపోరా, ఈరోజు నా నిరీక్షణ ఫలించింది, నా ఆశ తీరింది. నా దేవుడు నాకు తోడై ఉండి భూరాజులని గడగడ వణికించి నా ప్రజల్ని బయటికి తెచ్చాడు. చూడు సిపోరా, ఇది నా జనాంగం, ఇది నా దేవుని ప్రజ. హల్లెలూయా. నాయనా, దేవుని విషయమే నువ్వు కలిగి ఉన్న ఆశ, నిరీక్షణ, దేవుని విషయమే నువ్వు చూసి ఎదురు చూపు ఆయనకి తెలియనివి కావు. ఆయన దాటిపోవడం చూస్తున్నాడు, సరిచేయాల్సింది సరిచేస్తున్నాడు, నేర్పాల్సింది నేర్పుతున్నాడు, సిద్ధపరచాల్సిన కృప సిద్ధపరిచాడు. అందాల్సిన సమయం సమీపించింది. బహు త్వరలోనే నీకు అది అందుతుంది, నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ, ఇన్నాళ్ళ నీ ఎదురుచూపు నిన్ను సిగ్గుపరచదు. ఆయన బలమైన బాహు చాపుతాడు. ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి, ఆనాడు ఆనంద బాష్పాలు రాలుస్తావు సంతోషంతో. గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి. చివరిగా చెప్తున్నాను ఈ మాట, గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? ఉందయ్యా, అట్లయితే మళ్ళా ప్రారంభించు. జారిపడ్డావా? అక్కడే కూర్చోవద్దు. పడటం తప్పు కాదు, పడ్డ చోటే ఉంటుంది తప్పు. పడటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, ఎటుగుడి పడ్డాను కదా ఇంక అక్కడే ఉందామని కూర్చున్నావు చూడు, అది తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు, మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా, అది తప్పు. లే, మళ్ళీ పోరాటం ప్రారంభించావు. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం. సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతనపరుస్తాడు. నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం. నిన్న అయిపోయింది కదా, నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దు. ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా, అలాగున నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది. మళ్ళా క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించు. ఈసారి విజయం నీదే, ఈసారి విజయం నీదే. మారదు నా పరిస్థితి, మారదు నా జీవితం, మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకొని గతంలో కూర్చోవాక. ఈరోజు ఉంది, రేపు కూడా ఉంది నీకు. దేవుని వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే, నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు. ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం, మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంకేతం. ఎంతమందికి అర్థమైంది? మారదా? పరిస్థితి మారదా? గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా? నో, మారాలి. నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్య నూతనుడు. మన భక్తి, ఆత్మీయత, పరిస్థితులు కూడా నూతనపరుస్తాడు, ఇష్టపడతాడు, నూతన పరుస్తాడు. ఈ సందేశాన్ని, ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు. కృప మనందరికీ తోడై ఉండనుగా. అలా దేవుడు మొన్న అనుకున్నాను నేను అంతకుముందు ఓపెనింగ్ అప్పుడు,
ఇక ఈ జీవితానికి సరిపోద్ది ఇది, ఇక ఇంతవరకే అని ఆ రోజు అనుకున్నాను నేను. ఆయన అనుకోలా. ఆయన మళ్ళా ఈ ఏడు కూడా నూతన పరిచాడు. ఇంకా రాబోతున్న సంవత్సరాలు ఇంకా ఇంకా ఏ విధంగా తీసుకెళ్తాడో ఇక అది నా ఊహకు అందదు. అది ఇంకా ఎటెటు తిప్పుతాడో, ఏమేమి మలుపులు తిప్పుతాడో, అసలు ఆయన ప్లాన్ ఏంటో, ఇంకా అసలు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఇక అదంతా ఇంకా ఆయన వైపు చూస్తూ సాగుతున్నా. చెప్పు, నిన్నలోనే కూర్చుంటావా? గతాన్నే తలుచుకొని కుమిలిపోయి అక్కడక్కడే గందరగోళం అవుతావా? నువ్వు ఆత్మీయతలో దిగజారినా, భక్తిలో పడిపోయినా, నేను అంటున్నాను, ఓడిపోవటం తప్పు కాదు, కానీ ఓటమిలోనే కూర్చుండిపోవటం తప్పు. పడిపోవటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, పడ్డ దగ్గరే కూర్చోవటం తప్పు. మరేం చేయాలి? పడ్డవాడు తిరిగి లేవాలి. ఓడిపోయినవాడు ఏం చేయాలి? దేవుని శక్తి పొందుకొని, దేవుని పాదాలు పట్టుకొని తిరిగి, దెబ్బ తిన్నోడు ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని కొంచెం తేరుకొని తిరిగి దెబ్బ కొట్టాలి. కొడితే ఈసారి శత్రువుకి చుక్కలు కనపడాలి, పట్టపగలే. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం కలవాలి, ఈ విషయాలు స్వతంత్రించుకుంటారు. విశ్వాసంలో రకాలు చెప్పాను, అందులో ఒక విధమైన విశ్వాసాన్ని ఇప్పుడు నేను వర్ణించి ముగిస్తున్నాను. కృప మనందరికీ తోడై ఉండను గాక. పైకి లేచి నిలబడదామా? అన్నా, నేను నా యేసయ్యని విశ్వసిస్తున్నాను, మారు మనసు పొందాను. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన యేసయ్య రక్తంలో నా పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటున్నాను. చాలేమన్నా ఈ శుభవేళ నేను రక్షణ పొందాలని తీర్మానించుకొని ఇక్కడికి వచ్చాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయొద్దండి. వచ్చేయండి, సిద్ధపడి వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఇదిగో నేరుగా ఈ మధ్యలోకి వచ్చేయండి. ఇటు నుంచి ఇక్కడికి దారి ఉంది, అటుపక్క కూడా రావచ్చు, ఇటుపక్క స్త్రీలు ఇటుపక్క కూడా రావచ్చు. ఈవేళ నా జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను, నూతన సృష్టిగా మారాలనుకుంటున్నాను. రక్షణ పొందకోరి ఈరోజు తీర్మానించుకునే వచ్చాను అన్నోళ్ళు ముందుకు వచ్చేయండి. నా ముందుకు వచ్చేయండి. రక్షణ కొరకు ఆయత్తపడి వచ్చిన వారు. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యును రే సాయం. చూసెను నా దైవం, చెయ్యును రే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. యేసయ్యకు మీ జీవితాలు అప్పగించాలనుకున్నాడు, త్వరగా రండి. గతం గతః, గతాన్ని
పరాజయాన్ని తలుచుకొని కూర్చోవద్దు. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు కనుక దాన్ని స్వతంత్రించుకున్నట్లు త్వరగా పరిగెత్తు. ఆయన రక్తంలో నీ ప్రతి పాపము కడిగేసుకొని పరిశుద్ధపరచబడిన వాడవై, పరిశుద్ధపరచబడిన దానవై దేవుని రాజ్యములో పౌరత్వాన్ని స్వతంత్రించుకున్నట్లు త్వరపడాలి. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా, రోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా మార్చును నా దైవం. వీడకు నీ ధైర్యం, మార్చును నా దైవం. వీడకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. దేవుని పిలుపు అందుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందినవాడు ధన్యుడు. పాప క్షమాపణ పొందినవాడై నూతన సృష్టి అవుతాడు. పాతవి గతించి సమస్తము నూతన పరచబడేటట్టు నా దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది. ఈరోజు దాటితే రేపు నీదో కాదో తెలియదు. ఈ మందిర ప్రతిష్ఠ రోజున నీవు కూడా రక్షణ పొంది దేవునికి ప్రతిష్ఠితుడవై, దేవునికి ప్రతిష్ఠితురాలివై, ధన్యుడవై, ధన్యురాలివై వర్ధిల్లు, వర్ధిల్లు, వర్ధిల్లు. చెప్పండి, నిన్నట్లో మొన్నట్లో ఆ నిరాశల్లో ఉంటారా? నేడు రేపు దృష్టిలో పెట్టుకుని నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తారా? మోషేది ఎంత సుదీర్ఘ విశ్వాసమో చూడండి, నిరీక్షణ చూడండి. ఎంత మొండి విశ్వాసమో చూడండి. అబ్రహాముది ఎంత మొండితనమో చూడండి. 25 ఏళ్ళు నిరీక్షించాడు. దావీదు ఎంత మొండి విశ్వాసమో చూడండి. ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడో. అవునా? విశ్వాసం గలవారాయి. అపోస్తలులను చూడండి, విశ్వాసం కోసం ప్రాణమే పెట్టారు. కాబట్టి మీ విశ్వాసంలో స్థిరులై కదలని వారై రాబోతున్న దినాల్లో దేవుని గొప్ప కార్యాలు స్వతంత్రించుకుంటారు. వరుసగా చెబుతూ వస్తున్నాను, చాలామంది వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పలికించిన దేవుని మాట నెరవేరిందన్నా అని. వాళ్ళ జీవితాల్లో నెరవేర్చిన దేవుడు రానున్న దినముల్లో నీవు కూడా సాక్ష్యంతో ముందుకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పండి. నిరాశలో ఉంటారా? విసర్జిస్తారా నిరాశనే? విసర్జించు. విశ్వాసం గలవాడవై పడ్డ దగ్గరే ఉండొద్దు. లే, మళ్ళా యాత్ర ప్రారంభించు. ఓటమిలోనే కూర్చోవద్దు. లే, మళ్ళీ గెలుపుకాయి అడుగులు కలుపు. నా దేవుడే నీకు విజయం ఇవ్వబోతున్నాడు.